రోజుకి 1000 నుంచి 1500 వరకు నికరంగా సంపాదించుకునే ఒక అవకాశం ఉన్న ఒక నిజమైన వ్యాపారం గురించి ఇప్పుడు చెప్తాను. రోజుకి 5000 వస్తాయి, 10,000 వస్తాయి, కూర్చుంటే డబ్బులు వస్తాయి అంటూ గాల్లో లెక్కలు వేసి మిమ్మల్ని నమ్మించే వీడియో ఇది కాదు. ఆ మాటలు వీడియోలో వినటానికి బాగుంటాయి కానీ వీడియో చూసి నిజంగా మీరు బయటికి వెళ్ళి డబ్బులు సంపాదించాలనుకున్నప్పుడు ఆ లెక్క పని చేయకపోతే ఆ నష్టం ఎవరిది? మీదే కదా. కానీ ఒక షరతు, కష్టపడకుండా డబ్బు కావాలనుకునే వాళ్ళు కోసం ఈ వీడియో కాదు. నాకు డబ్బు కావాలి, నేను కష్టపడతాను, సిగ్గుపడకుండా ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అనే మనస్తత్వం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే వ్యాపారంలో మొదటి పెట్టుబడి డబ్బు కాదు, నీ మనస్తత్వం. ఇప్పుడు కొంతమంది నన్ను ఒక ప్రశ్న అడుగుతారు, నువ్వు ఇలాంటి వ్యాపారాలు చేసి ఎన్ని కోట్లు సంపాదించావన్నా? నేను కోట్లు సంపాదించానని అబద్ధం చెప్పి మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. నేను చేస్తున్న పని, నేను చూసిన మార్కెట్, నేను చేసిన తప్పులు, అక్కడ డబ్బు ఎలా మిగులుతుంది అదే మీకు చెప్తున్నాను. వ్యాపారం నేర్పించడానికి ముందుగా కోట్లు సంపాదించాలని ఎక్కడ కూడా ఏది కూడా రూల్ లేదు. నేను చేస్తున్న దాన్ని మీకు చూపించగలను. అది మీకు ఉపయోగపడితే తీసుకోండి, పనికి రాకపోతే వదిలేయండి, అంతే. ఇంకొంతమంది ఇంకో మాట అంటారు, నువ్వు ఇలాంటి వీడియోలు చెప్తే ఇంకో 10 మంది ఇదే పని మొదలు పెడతారు. ఇప్పటికే ఈ వ్యాపారం చేసే వాళ్ళ పొట్ట కొట్టినట్టే కదా. ఈ మాట చెప్పే వాళ్ళని ఒక్కటే అడుగుతున్నా, నేను కూడా అదే రోడ్డు మీద నిలబడి వ్యాపారం చేస్తున్నానని మీకు తెలుసా? ఎండలో నిలబడితే ఎలా ఉంటుందో, ఒకరోజు అమ్మకాలు సరిగ్గా రాకపోతే ఇంటికి వెళ్ళేటప్పుడు మనసులో ఏం ఉంటుందో, కస్టమర్ వస్తాడేమో అని ఎదురు చూడటం ఎలా ఉంటుందో నాకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. నేను కూడా అదే నేల మీద నిలబడ్డాను. నా వ్యాపారాన్ని నేను పాడు చేసుకోవాలని అనుకుంటానా? నాలాగే కష్టపడి ఇంకొక మనిషి పొట్టగట్టాలనుకుంటానా? లేదు. కానీ నాలాగా ఒకప్పుడు చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడిన వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? వాళ్ళల్లో ఒక్కరికైనా ఈ వీడియో ఉపయోగపడితే అదే నాకు సరిపోయిద్ది. అందరూ ఈ వ్యాపారం చెయ్యరు. నిజం చెప్పాలంటే 10,000 మంది ఈ వీడియో చూసినా అందులో ఒకరు కూడా రేపు పొద్దున్నే తోపుడు బండి పట్టుకుని వెళ్ళిపోతారేంటి? చెప్పలేము ఎంతమంది చేస్తారు. ఎందుకంటే అందరికీ రోడ్డు మీద నిలబడి అమ్మడం నచ్చదు, అందరికీ ఎండలో తిరగడం నచ్చదు, అందరికీ కస్టమర్లతో మాట్లాడటం నచ్చదు, అందరికీ కష్టపడటం కూడా నచ్చదు. అందుకే ఈ పని చేసే మనిషికి ఒక అవకాశం ఉంటుంది. ఈ బయట నుంచి చూస్తే ఇది చిన్న పని, లోపలికి దిగి చూస్తే ఇందులో ఉన్న డబ్బు ఎలా తిరుగుతుందో అర్థమవుతుంది. ఇప్పుడు పోటీ గురించి భయపడే వాళ్ళకి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒకప్పుడు మన చుట్టూ కిరాణా షాపులు ఉండేవి. తర్వాత ఏమైంది? డీమార్ట్ వచ్చింది. డీమార్ట్ వచ్చిందని కిరాణా షాపులన్నీ మూసేశాయా? లేవుగా. తర్వాత బ్లింకిట్ లాంటి సేవలు కూడా వచ్చాయి. బ్లింకిట్ వచ్చిందని చెప్పి డీమార్ట్ని ఖాళీ అయిపోయిందా? డీమార్ట్ కస్టమర్లు ఖాళీ అయిపోయారా? లేదుగా. ఎందుకంటే ప్రతి కస్టమర్ ఒకేలా ఉండడు. ఎవరికైనా తక్కువ ధర కావాలి, ఎవరికైనా దగ్గరలోనే వస్తువు కావాలి, ఎవరికైనా ఇంటికి డెలివరీ కావాలి. కస్టమర్ వేరు, అవసరం వేరు, వ్యాపారం వేరు. అందుకే పోటీ ఉందని భయపడి వ్యాపారం మొదలు పెట్టకపోతే అసలు వ్యాపారం ఎలా చేస్తావు? పోటీని తొలగించడం కాదు, నీకంటూ ఒక కస్టమర్ని సంపాదించుకోవడమే వ్యాపారం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. చాలా మంది వ్యాపారం మొదలు పెట్టేటప్పుడు చేసే మొదటి తప్పు ఏంటో తెలుసా? డబ్బు చేతిలో రాగానే సరుకును కొనేస్తారు. ఇది బాగుంది, ఇది నాకు నచ్చింది, ఇది అమ్ముడవుతుంది అంటూ స్టాక్ నింపేస్తారు. అదే మొదటి తప్పు. వ్యాపారంలో మొదటి ప్రశ్న నేను ఏం అమ్మాలి కాదు, నేను ఎవరికి అమ్మాలి అనేది. నీ కస్టమర్ ఎవరు, వాళ్ళ బడ్జెట్ ఎంత, ఏ వస్తువు చూసి అడుగుతారు, ఎంత ధరకు కొనడానికి సిద్ధంగా ఉంటారు, ఇవి తెలియకుండా సరుకు కొంటే నీ డబ్బు సరుగ్గా మారుతుంది కానీ అమ్ముడుకుపోతే అదే డబ్బు సరుకులో ఇరుక్కుపోయిద్దిగా. అందుకే గుర్తుపెట్టుకోండి, ముందు కస్టమర్, తర్వాత లొకేషన్, ఆ తర్వాత సరుకు. మనం ఇప్పుడు మాట్లాడుతున్న ఈ బిజినెస్లో మాస్ ఏరియాలు, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ ఉండే ప్రాంతాలు, తక్కువ ధరలో ఉండే ఉపయోగపడితే కళ్ళకు కనిపించేలా పెట్టి ఉంటే కస్టమర్ ఆగే అవకాశం పెరుగుతుంది. ఇప్పుడు పెట్టుబడి విషయానికి వస్తే సుమారుగా 10,000 స్టార్ట్ చేయడానికి సరిపోయిద్ది. మొత్తం డబ్బు ఒకే వస్తువు మీద పెట్టకూడదు. ఉదాహరణకి ఒక 5,000 ఒకదాని మీద ఒక కేటగిరీలో పెట్టాలి, మరో 5,000 ఇంకో కేటగిరీలో పెట్టాలి. వ్యాపారంలో నీ దగ్గర ఎంత డబ్బు ఉంటుందని ముఖ్యం కాదు, ఆ డబ్బు ఎంత వేగంగా తిరిగి వస్తుంది అనేదే ముఖ్యం. నీ దగ్గర 10,000 ఉన్నా అది స్టాక్లో ఇరుక్కుపోతే ప్రయోజనం లేదు. ఇంకో ముఖ్యమైన విషయం, నీకు ఒక వస్తువు చాలా నచ్చింది, దాన్ని ఎక్కువగా కొనకండి. ముందు కొంచెం తీసుకోండి, మార్కెట్లో పెట్టండి, అమ్మి చూడండి. కస్టమర్ మళ్ళీ వచ్చి అది అడిగితే అప్పుడే పెంచండి, కదలకపోతే ఆపండి. ఎందుకంటే నీకు నచ్చిన వస్తువు నీ బెస్ట్ ఐటెం కాదు, కస్టమర్ మళ్ళీ వచ్చి అడిగే వస్తువే నీ బెస్ట్ ఐటెం. ఇది పుస్తకంలో చదివే పాఠం కాదు, మార్కెట్
నీకు ప్రతిరోజు నేర్పే పాఠం. ఇక సరుకు ఎక్కడ కొనాలి? విజయవాడ 1 టౌన్, కాళేశ్వరం మార్కెట్, పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ రోడ్లో. షాపుల్లో రేట్లు చూడొచ్చు, కానీ ఒక షాపులో రేటు విన్న వెంటనే కొనకండి. 2-3 షాపులు చూడండి, రేటు పోల్చండి, నాణ్యత పోల్చండి, రకాలు పోల్చండి. ఎందుకంటే లాభం అమ్మేటప్పుడు మాత్రమే మొదలవదు, సరుకు కొనేటప్పుడే మొదలవుద్ది. కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండేవాడే అమ్మేటప్పుడు ఎక్కువ లాభం చూడగలడు. మొదటి రోజే సొంత తోపుడు బండి కొనాల్సిన అవసరం లేదు. అవకాశం ఉన్న చోట రోజుకి 20-30 అద్దెకు బండి తీసుకొని ముందుగా చూడండి, చేసి చూడండి. జనాలు ఆగుతున్నారా, వస్తువులు చూస్తున్నారా, కొంటున్నారా? ఈ 3 ప్రశ్నలకి మార్కెట్ అవును అని చెప్తే అప్పుడు పెట్టుబడి పెంచండి. లేదనిపిస్తే సరుకు మీద కోపం తెచ్చుకోకండి, లొకేషన్ మార్చండి, అమ్మే విధానం మార్చండి, వస్తువులు మార్చండి. వ్యాపారంలో మొదటి ప్రయత్నం ఫెయిల్ అయితే వ్యాపారం ఫెయిల్ అయిందని కాదు, నీ మొదటి ప్రయత్నం నీకు ఒక సమాచారం ఇచ్చింది. ఇక్కడ ఇంకో నిజం చెప్తా, కష్టపడటం ఒక్కటే వ్యాపారాన్ని గెలిపించదు. తప్పు లొకేషన్లో 10 గంటలు కష్టపడటం కంటే సరైన లొకేషన్లో 3 గంటలు తెలివిగా పని చేయటం ఎక్కువ ఫలితాన్ని ఇవ్వచ్చు. నేను ఈ విధానంలో ఉదయం సుమారుగా 3 గంటలు, సాయంత్రం 3 నుంచి 4 గంటలు పని చేస్తాను. కానీ అమ్మకాలు బాగా వచ్చిన రోజు 1500 పైగా లాభం చూస్తా. అలా ఎక్కువ లాభం వచ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయి. అందుకని నేను రోజుకి 1000 నికర లక్ష్యంగా పెట్టుకొని పని చేయొచ్చు అంటున్నా. రోజంతా గొంతు చించుకొని అరవాల్సిన అవసరం లేదు. ఒక చిన్న మైక్లో వస్తువులు పేర్లు, ధరలు ముందే రికార్డ్ చేసి వినిపించవచ్చు. వర్షం పడితే సరుకు తడవకుండా ఒక పట్టా కొనుక్కోండి, ప్లాస్టిక్ పట్టాని. ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ ఐటమ్స్ బిజినెస్. అవును, మన ఇళ్లల్లో ప్రతిరోజు ఉపయోగించే చిన్న చిన్న ప్లాస్టిక్ వస్తువులు, ఫ్యాన్సీ వస్తువులు చిన్న ధరలో తీసుకొని సరైన కస్టమర్ ఉండే ప్రాంతంలో సరైన ధరకు అందుబాటులో ఉంచి అమ్మితే వ్యాపారం బాగా జరిగింది. ఇప్పుడు మొదట్లో చెప్పిన 10,000 లెక్క అర్థమవుతుంది. 5,000 ప్లాస్టిక్ ఐటమ్స్, 5,000 ఫ్యాన్సీ ఐటమ్స్ తెచ్చుకోండి. కానీ మొదట్లో ఒకే వస్తువులో మొత్తం డబ్బు పెట్టకండి. రకాలు, ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ తెలుసుకోండి, తెచ్చి టెస్ట్ చేయండి. ఏది వేగంగా అమ్ముడవుతుందో గుర్తించండి, కస్టమర్ ఏది అడుగుతున్నాడో గమనించండి. తర్వాత ఆ అమ్ముడయ్యే దానిలోనే డబ్బు ఎక్కువ పెంచండి. అదే తెలివైన వ్యాపారం. రోజు వ్యాపారం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు 4 ప్రశ్నల్లో మిమ్మల్ని మీరు అడగండి. 1, ఈ రోజు ఏది ఎక్కువ అమ్ముడైంది? 2, ఏది మిగిలిపోయింది? 3, కస్టమర్ కొత్తగా ఏది అడిగాడు? 4, ఏ సమయంలో ఎక్కువ అమ్మకాలు వచ్చాయి? ఈ 4 సమాధానాలే నీ రేపటి వ్యాపార ప్రణాళిక. కస్టమర్ని గమనించు, మార్కెట్ని విను, అమ్ముడయ్యేదాన్ని గుర్తించు. అక్కడే నీ బిజినెస్ పెరుగుతుంది. అందుకే ఈ వీడియోని కేవలం ప్లాస్టిక్ వ్యాపారం ఎలా చెయ్యాలి అనే వీడియోలాగా చూడకండి. ఇది వ్యాపారం ఎలా ఆలోచించాలో చెప్పే విషయం. ముందు కస్టమర్, తర్వాత లొకేషన్, తర్వాత టెస్ట్, తర్వాత ఫాస్ట్ మూవింగ్ సరుకు, తర్వాత పెట్టుబడి పెంచడం, చివరిగా స్కేల్ చేయడం. వ్యాపారం అంటే పెద్ద డబ్బుతో మొదలు పెట్టడం కాదు, చిన్న డబ్బుని తప్పు చేయకుండా తిప్పడం. తక్కువ వచ్చింది అని ఆలోచించి మరుసటి రోజు ఏం మార్చాలో తెలుసుకుని మళ్ళీ ప్రయత్నించేవాడే వ్యాపారి. నేను మీకు కోట్లు వస్తాయని చెప్పడం లేదు, రేపటి నుంచి కష్టపడకుండా డబ్బు వస్తుందని కూడా చెప్పడం లేదు. కానీ నిజంగా కష్టపడే మనస్తత్వం ఉంటే, మార్కెట్ని గమనించే ఓపిక ఉంటే, చిన్నగా మొదలుపెట్టి తప్పుల నుంచి నేర్చుకునే ధైర్యం ఉంటే ఈ వ్యాపారం నీకు ఒక ఆదాయ మార్గంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే నాకు కావాల్సింది మీరు వీడియో చూసి ఈ వీడియో బాగుందే అని చెప్పడం కాదు, ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను రేపు ఏం చేయగలను అని ఆలోచించడం. అదే నా వీడియోకి అసలైన విలువ. మీకు ఈ ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ బిజినెస్ గురించి ఏమైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి. చిన్నగా మొదలు పెట్టండి, మార్కెట్ని చూడండి, తప్పుల నుంచి నేర్చుకోండి, లాభాన్ని మళ్ళీ వ్యాపారంలో పెట్టండి. ఆల్ ది బెస్ట్.